Do you know what is the next character? మరి మీకు తెలుసా తర్వాత పాత్ర ఏమిటో? We are going to pick up a name here now. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాత్ర ఈ పాత్ర ఒక పేరుని తీసుకోబోతున్నాం. His name is Joseph. అతని పేరు యోసేపు. Joseph sold by his brothers. యోసేపు తన సహోదరుల చేత అమ్మివేయబడ్డాడు. Feast of Passover. అదే పస్కా బలి పశువు. Feast of unleavened bread. మరియు అదే ఆ పులియని రొట్టెల పండుగ. Jesus dying on the cross. మరి యేసు సిలువలో మరణించుట. Joseph sold by his brothers. యోసేపు తన సహోదరుల చేత అమ్మివేయబడ్డాడు. But then, కానీ తర్వాత when Joseph explained the dreams, కానీ యోసేపు ఎప్పుడైతే ఆ యొక్క కలలను వివరించాడో, he was lifted to the right hand of Pharaoh. ఫరో యొక్క కుడి పార్శ్వమునకు ఆయన లేపబడ్డాడు. He became the first fruit. మరి అతను మొదటి ఫలమయ్యాడు. అక్కడ ప్రథమ ఫలమయ్యాడు. Who was waved in the air. మరి ఆకాశంలో ఆ గాలిలో అల్లాడించబడిన వారిలో అతను మొదటి వాడయ్యాడు. Before the sheaf could be waved, ఆ పన అల్లాడించబడే ముందు the sheaf was taken to heaven. ఆ పన ముందు పరలోకానికి తీసుకోబడింది, to the Father. తండ్రి యొద్దకు. So Joseph being elevated is a type of the waving of the sheaf. కాబట్టి ఇప్పుడు యోసేపు అక్కడ పైకి కొనిపోబడుట అనేది ఒక సాదృశ్యంగా ఇక్కడ పన కూడా అల్లాడించబడుటే ఉన్నది. What happened next? తర్వాత ఏం జరిగింది? The minute he was elevated to the right hand of Pharaoh, మరి ఫరో యొక్క కుడి పార్శ్వమునకు ఆయన ఎప్పుడైతే హెచ్చించబడ్డాడో, తీసుకొని పోబడ్డాడో, he received a Gentile bride. ఆయన అక్కడ అన్యజనుల నుండి వధువుని పొందుకున్నాడు. Where? ఎక్కడ? In the 7 church ages, 7 సంఘ కాలాలలో, which is the feast of Pentecost. అదే పెంతెకోస్తు యొక్క పండుగ ఉన్నది. Can you see that? దాన్ని మీరు చూడగలుగుతున్నారా? So under the feast of Pentecost, మరి పెంతెకోస్తు యొక్క పండుగ క్రింద Joseph is away from his brothers. యోసేపు తన సహోదరులకు దూరముగా ఉన్నాడు, వేరుగా ఉన్నాడు. And is with the Gentiles. కానీ ఆయన అన్యజనులతో ఉన్నాడు. And receives a Gentile bride. మరియు అన్యజనుల యొక్క వధువుని ఆయన పొందుకున్నాడు. In those 7 church ages. ఆ 7 సంఘ కాలాలలో. Amen. ఆమేన్. But then when you can continue the story, మరి నేను ఇంకను ఈ యొక్క కథను ముందుకు కొనసాగిస్తాను. in Genesis 42, ఆదికాండం 42లో comes the famine. ఒక కరువు వస్తున్నది. What is the famine due to? What does famine mean? మరియు ఈ కరువు అనగా ఏమిటి? Famine means economical depression. yes, కరువు అనగా ఆర్థిక మాంద్యం. How did the economy fail? మరి ఆర్థిక మాంద్యం ఎలా కలుగుతుంది? Because of the 2 woes. 2 శ్రమలను బట్టి. The First World War and the Second World War brought the world under economical depression. yes, మొదటి ప్రపంచ యుద్ధము, రెండవ ప్రపంచ యుద్ధము ప్రపంచాన్ని అది మరి ఆర్థిక మాంద్యంలోనికి తీసుకొచ్చింది. What happened in that famine? ఆ కరువులో ఏం జరిగింది? Joseph's brothers యోసేపు సహోదరులు came to meet him. ఆయనను కలవడానికి వచ్చారు. Why are the Jews gathered in the homeland? ఎందుకు యూదులు వారి సొంత దేశములో సమకూడి ఉన్నారు? To meet Joseph. యోసేపును కలవడానికి. So Joseph's brother coming to Joseph, కాబట్టి ఇప్పుడు యోసేపు సహోదరులు యోసేపు యొద్దకు వస్తున్నారు. in the economy depression, ఆ ఆర్థిక మాంద్యములో is the type of the feast of the trumpets. మరి అది బూరల పండుగకు సాదృశ్యంగా ఉన్నది. Joseph's brother coming to him. యోసేపు సహోదరులు యోసేపు యొద్దకు వచ్చుట. That is Genesis 42. అది ఆదికాండం 42లో. And Joseph, though his brothers came to him, మరి ఆదికాండం 42లో యోసేపు యొద్దకు సహోదరులు వచ్చినను, and he recognized them, ఆయన వారిని గుర్తుపెట్టాడు. but he is not talking with them directly. కానీ ఆయన నేరుగా వారితో మాట్లాడతలేడు. They have come, వారు వచ్చారు, but he is not talking directly. కానీ ఆయన నేరుగా వారితో మాట్లాడతలేడు. He's talked with them in Egyptian language. ఐగుప్తు భాషలో వారితో ఆయన మాట్లాడాడు. And used an interpreter. మరి ఒక అనువాదకుని వాడుకున్నాడు ఆయన. He's speaking in Gentiles language. మరి ఆయన అన్యజనుల యొక్క భాషలో మాట్లాడుతున్నాడు అక్కడ. And though the brothers have come back,
మరి సహోదరులు తిరిగి వచ్చినా కూడా but they could not recognize this man is our brother. కానీ ఈయననే మా సహోదరుడని వాళ్ళు గుర్తించలేకపోయారు. Though the Jews have come in the homeland, ఇప్పుడు యూదులు వారి యొక్క సొంత దేశంలోనికి వచ్చినను but they have not recognized Jesus still. ఇప్పటికిని వారు యేసును ఇంకా గుర్తించలేదు. Why? ఎందుకు? Jesus is talking in English. ఆమేన్. ఎందుకనగా యేసు ఆంగ్ల భాషలో మాట్లాడుతున్నాడు. Jesus is hiding in a Gentile. యేసు ఇప్పుడు ఒక అన్యజనుని వెనకాల లేదా అన్యజనుల్లో దాగున్నాడు ఆయన. Jesus is using a Gentile interpreter. yes యేసు ఒక అన్యజనుల నుండి వచ్చిన అనువాదకుని వాడుకుంటున్నాడు. And this interpreter is William Branham. ఈ అనువాదకుడు ఎవరో తెలుసా? విలియం బ్రానమ్. Joseph speaks to him. యోసేపు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. And the interpreter speaks the word he heard from Joseph. yes యోసేపు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆ అనువాదకునితో. మరి ఆ అనువాదకుడు ఆ సహోదరులతో మాట్లాడుతున్నాడు. At that time, మరి ఆ సమయంలో only one had the revelation. ఒక్కరికి మాత్రమే అప్పుడు ప్రత్యక్షత ఉంది. Joseph's wife. అది ఎవరు అంటే యోసేపు భార్యకు మాత్రమే ఆ ప్రత్యక్షత ఉన్నది. Asnath knew. ఆసనతుకు తెలుసు. This is the rejected king. ఈయనే ఆ త్రోసివేయబడిన రాజని. Asnath knew. ఆసనతుకు తెలుసు. He is the capstone. ఆయనే తలరాయని. Which was rejected by the builders. ఇల్లు కట్టు వారి చేత నిషేధించబడిన వాడు ఆయనే అని. Because Asnath lived in Egypt. ఎందుకంటే ఆసనతి ఐగుప్తులో జీవిస్తున్నది. Where the pyramid was. ఎక్కడైతే పిరమిడ్ ఉన్నదో అక్కడ ఆసనతో ఆ ఐగుప్తులో జీవిస్తున్నది. And Joseph had told Asnath. మరి యోసేపు ఆసనతుతో చెప్పాడు. Asnath, you have that pyramid. ఆసనతు నీకు ఆ పిరమిడ్ ఉందిగా. Where is the capstone? మరి తలరాయి ఎక్కడ ఉంది? Asnath said, I don't know. మరి ఆసనత అది నాకు తెలియదు. He said, I tell you why it is not there. మరి నేను చెప్తాను విను అక్కడ ఎందుకు లేదో. The builders rejected it. దాని కట్టువారు దాన్ని నిషేధించారు. I am that capstone. నేనే ఆ తలరాయిని. That pyramid మరి ఆ పిరమిడ్ is you. నువ్వు. And we and you are one. మీరు మరియు నేను ఒకటే ఉన్నాను. We are bringing two sons. మనం ఇద్దరు కుమారులను తీసుకొస్తున్నాం. Under the mystery. మర్మములో మర్మము క్రింద. మనష్షే. ఎఫ్రాయిం. మనష్షే. I have forgotten my previous years. మనష్షే అనగా నా గత యొక్క సంవత్సరములను నేను మర్చిపోతిని. Ephraim. God will make me fruitful. దేవుడు నన్ను ఫలవంతముగా చేయును. And when Jacob blessed, మరి యాకోబు దీవించినప్పుడు he put Manasseh later. మనష్షేను ఆయన తర్వాత పెట్టాడు. And Ephraim as number 1. మరి ఎఫ్రాయిమును మొదటిగా పెట్టాడు. The last became the first. కడపటి వాడు మొదటి వాడయ్యాడు. Are you with me, please? దయచేసి మీరు నాతోనే ఉన్నారా? Where is it all happening? అక్కడ ఏం జరుగుతున్నది? Now let me show you something. మరి ఇక్కడ నేను విషయం చూపించగలుగుతాను. When Joseph's brother returned back, యోసేపు యొక్క సహోదరులు తిరిగి వచ్చినప్పుడు that is the feast of trumpets. అక్కడ బూరల పండుగ ఉన్నది. Genesis 42. మరి ఆదికాండం 42. But కానీ in Genesis 45, ఆదికాండం 45లో Joseph revealed himself to his brothers. యోసేపు స్వయంగా తన సహోదరులకు కనపరుచుకొనుట లేదా బయలుపరుచుకొనుట. That is the feast of atonement. మరి అదే ప్రాయశ్చిత్తపు పండుగ. When Jesus will make himself known to the Jews. మరి ఎప్పుడైతే యేసు యూదులకు తనను తాను బయలుపరుచుకుంటాడో between 42 and 45. మరి 42 45 మధ్యలో between trumpets and atonement. మరి ఆ యొక్క బూరలు ప్రాయశ్చిత్తమునకు మధ్యలో what is the picture? ఏంటి ఇక్కడ పటము? elect Benjamin. ఎన్నుకోబడిన బెంజమిన్ ఉన్నాడు. Joseph's cup. యోసేపు యొక్క గిన్నె. What was Joseph's cup? యోసేపు యొక్క గిన్నె ఏమిటి? The sealed book. ముద్రించబడిన పుస్తకం. Where did he put the seals? మరి ఆయన ముద్రలు ఎక్కడ పెట్టాడు? In the stack of Benjamin. బెన్యామీను యొక్క మూటలో పెట్టాడు. Where did he put the seals? ముద్రలు ఎక్కడ పెట్టాడు ఆయన? In your life. మీ జీవితంలో పెట్టాడు ఆయన.
That is one type. అది ఒక సాదృశ్యం, That is one type. అది ఒక సాదృశ్యం. No, actually, Benjamin is a type of 1,44,000. వాస్తవంగా బెన్యామిన్ ఇక్కడ 1,44,000 మందికి సాదృశ్యం. But you see, 1,44,000 is also a type of the bride. కానీ మీరు చూస్తున్నారు 1,44,000 మంది కూడా వధువుకి సాదృశ్యమై ఉన్నారు. So you know you have to see the whole picture. కాబట్టి ఇప్పుడు దాన్ని చూడాలంటే నువ్వు పూర్తి సన్నివేశాన్ని లేదా పూర్తి పటమును చూడాలి నువ్వు. What happened before Joseph made himself known to his brothers? మరియు సహోదరులకు యోసేపు తనను తాను కనపరిచే ముందు ఏం జరిగింది? He dismissed Asenath ఆసనతను అక్కడ నుండి వెలగొట్టేశాడు. to the palace. తిరిగి రాజభవనంలోనికి. When was Asenath dismissed? మరి When was Asenath dismissed? మరి ఆసనాత్ ఎప్పుడు అక్కడ నుండి వెలగొట్టబడినది? Between trumpets and atonement. ఆమేన్. బూరలు మరియు ప్రాయశ్చిత్తమునకు మధ్యలో. It's all there. అదంతా అక్కడే ఉంది. It's all hiding here. అదంతా అక్కడే దాగున్నది. The rapture ఎత్తబడుట is between trumpets and atonement. బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో ఉంది. Joseph's wife యోసేపు భార్య is dismissed between trumpets and atonement. యోసేపు భార్య ఆ బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో ఆమె తీసివేయబడింది లేదా ఆమె వెలగొట్టబడింది. ఆమెను పంపివేశాడు. Now that thing మరి ఆ కార్యం is not written in Leviticus 23. అది లేవియాకాండం 23లో రాయబడలే. But when you see types and shadows, కానీ నువ్వు సాదృశ్యాలలోను నీళ్ళలోను చూస్తే everywhere in that gap, ప్రతి చోట ఆ కాలు ఉంది. you will never find a Jew. యు నెవర్ ఫైండ్ Jew. ఆ కాలిలో నువ్వు అసలు ఒక యూదుని నువ్వు కనుగొనవు. In that gap, ఆ కాలిలో it's always a Gentile. ఆ కాలిలో ఎల్లప్పుడూ ఒక అన్యజనుడే ఉన్నాడు. That is you and me. ఆ అన్యజనుడు ఎవరంటే నువ్వు నేనై ఉన్నాం. Amen. ఆమేన్. Now let me show you another thing. ఇప్పుడు నేను ఇంకొక విషయాన్ని మీకు చూపించగోరుతున్నా. Now we'll read another scripture. ఇప్పుడు ఇంకొక లేఖనం మనం చదువుదాం. And I will now take the series of 7 seals with you. మరి ఇప్పుడు నేను 7 ముద్రల యొక్క సిరీస్ ని తీసుకుంటా. What are the first 4 seals? మొదటి 4 ముద్రలు ఏమిటి? From Ephesus to Laodicea. మొదటి 4 ముద్రలు ఏమిటంటే మొదటి ఎఫెసీ నుండి మొదలుకొని లవోదిక వరకు. The 4 beasts. 4 జీవాలు. Lion, ox, man, eagle. సింహము, ఎద్దు, మనుషుడు మరియు పక్షిరాజు. Is it right? అది నిజమేనా? First seal, మొదటి ముద్ర Antichrist. క్రీస్తు విరోధి. Fourth seal, sorry. మరి 4వ ముద్ర The beast. అది మృగము. The last age. మరి చివరి కాలం. Seal 1 to seal 4 మొదటి ముద్ర నుండి మొదలుకొని 4వ ముద్ర వరకు covers 7 church ages. 7 సంఘ కాలాలను అది చూపిస్తున్నది. What is that? అది ఏమిటి? Feast of Pentecost. అది పెంతెకోస్తు యొక్క పండుగ. Seal 1 to seal 4. మొదటి ముద్ర నుండి మొదలుకొని 4వ ముద్ర వరకు. So seal 1 to seal 4 is the feast of Pentecost. కాబట్టి మొదటి ముద్ర నుండి మొదలుకొని 4వ ముద్ర వరకు అది పెంతెకోస్తు. ఇప్పుడు what is the 5th seal? 5వ ముద్ర అంటే ఏమిటి? Souls under the altar. ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. Who are they? ఎవరు వాళ్ళు? Jews. యూదులు. Which Jews? ఏ యూదులు? Killed by Hitler and Eichmann. హిట్లర్ ఐక్మెన్ ద్వారా చంపబడిన వారు. Now you're catching it. ఇప్పుడు మీరు పట్టుకుంటున్నారు. Hitler and Eichmann. హిట్లర్ మరి ఐక్మెన్. When did Hitler and Eichmann come? హిట్లర్ ఐక్మెన్ ఎప్పుడు వచ్చారు? Second war. రెండవ శ్రమలో వచ్చారు. Under the trumpets. బూరల క్రింద రెండవ శ్రమలో వచ్చారు. So what is the 5th seal? కాబట్టి ఇప్పుడు 5వ ముద్ర ఏమిటి? It is the result of the trumpets. బూరల యొక్క ఫలితమే 5వ ముద్ర. Especially the 6th trumpet. ప్రత్యేకంగా 6వ బూర. So I place the 5th seal here. కాబట్టి ఇక్కడ నేను 5వ ముద్రని ఇక్కడ పెడుతున్నా నేను. It is a result of the second war. రెండవ శ్రమ యొక్క ఫలితం అదే. Where Naomi's family died. నయోమి యొక్క కుటుంబము చనిపోయినప్పుడు. And now what is the 6th seal? ఇప్పుడు 6వ ముద్ర ఏంటో చెప్పండి. 6th seal is tribulation.
ఆరో ముద్ర శ్రమల కాలం. And what is tribulation? మరి శ్రమల కాలం అంటే ఏమిటి? 3.5 years. 3.5 సంవత్సరాలు. What is 3.5 years? 3.5 సంవత్సరాలు ఏంటి? Where the feast of atonement takes place. ఆ 3.5 సంవత్సరాలలోనే ప్రాయశ్చిత్తపు పండుగ అనేది జరుగుతుంది. 1,44,000 are saved. 1,44,000 మంది రక్షించబడతారు. So what is the time of the sixth seal? కాబట్టి ఇప్పుడు ఆరవ ముద్ర యొక్క కాలం ఏమిటి? The feast of atonement. ఆ ఆరవ ముద్ర యొక్క కాలము అది ప్రాయశ్చిత్తపు పండుగ. Fifth seal, 5వ ముద్ర the feast of the trumpets. బూరల పండుగ. Now you are between trumpets and atonement. ఇప్పుడు నువ్వు బూరల పండుగకును అలానే ప్రాయశ్చిత్త పండుగ మధ్యలో ఉన్నావు. That means you are between that fifth and the sixth seal. దాని అర్థం ఏంటంటే నీవు 5 మరియు 6వ ముద్ర మధ్యలో ఉన్నావు. Now open the Bible again. ఇప్పుడు మరలా పరిశుద్ధ గ్రంథం తెరవండి. Revelation 6 ప్రకటన 6 verse 9. 9వ వచనం. And when he had opened the fifth seal, I saw under the altar souls of them that were slain. Yes, brother. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. And that goes on till verse 11. మరి 11వ వచనం వరకు అలా వెళ్తున్నది. And then comes verse 12. తర్వాత 12వ వచనం వచ్చింది. And I beheld when he had opened the sixth seal. తర్వాత ఆయన 6వ ముద్రను విప్పబడినప్పుడు Is there a gap between the fifth and the sixth seal here? ఇక్కడ 5వ ముద్రకును 6వ ముద్రకును మధ్యలో ఏమైనా ఖాళీ ఉన్నదా అండి? Where you and I live? నువ్వు నేను జీవిస్తున్నది ఆ మధ్యలోనే? No. ఇక్కడ ఎలాంటి ఖాళీ లేదు. There's no gap between the fifth and the sixth seal. 5వ ముద్రకును 6వ ముద్రకు మధ్యలో ఎలాంటి ఖాళీ లేదు ఇక్కడైతే. There is a gap between the sixth and the seventh seal. 6, 7వ ముద్రకు మధ్యలో మాత్రం ఖాళీ ఉంది. Which is Revelation 7. అదే ప్రకటన 7వ అధ్యాయం. But is there a gap between fifth seal and sixth seal? 5వ ముద్రకు 6వ ముద్రకు మధ్యలో ఏదైనా ఖాళీ ఉన్నదా మరి ఇక్కడ? Between trumpets and atonement? బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో ఏమైనా ఖాళీ ఉన్నదా? Again, మరలా silence. మరలా నిశ్శబ్దం. That is the beauty of the Bible. అదేనండి పరిశుద్ధ గ్రంథం యొక్క సౌందర్యం అంటే. This is the beauty ఇదే ఆ సౌందర్యం of the message. వర్తమానం యొక్క సౌందర్యం. It is not written here. ఇక్కడ అది రాయబడలేదు. But yet when you turn in Bible somewhere else, కానీ నువ్వు పరిశుద్ధ గ్రంథంలో ఇంకెక్కడో దాన్ని త్రిప్పి చూసినప్పుడు you see that gap. వీటి మధ్యలో ఖాళీ ఉండడం నువ్వు చూస్తావు. There is no gap between the fifth and the sixth seal here. ఇక్కడైతే 5, 6 ముద్రల మధ్యలో ఎలాంటి ఖాళీ లేదు. But now I will take you somewhere else. కానీ ఇప్పుడు నేను ఇంకో దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని. Under the sixth seal, 6వ ముద్ర కింద Brother Branham preached all the seals. సోదరు బ్రెన్హమ్ గారు ముద్రలన్నీ బోధించాడు. ఎస్, అవును. Read the message. వర్తమానం మీరు చదవండి. Where? ఎక్కడ? Matthew 24. మత్తయి 24. Revelation 6 ప్రకటన 6 is seals in symbol form. ప్రకటన 6లో ఉన్న ముద్రలు అక్కడ గుర్తుల రూపంలో ఉన్నవి. Matthew 24 మత్తయి 24 is seals in word form. మత్తయి 24 ఇప్పుడు ముద్రలు వాక్య రూపంలో ఉన్నాయి. So let's turn to Matthew 24 where Jesus opened the 7 seals. మరి ఇప్పుడు మనం మత్తయి 24 అధ్యాయం వైపు తిరుగుదాం, ఎక్కడైతే యేసు ముద్రలను తెరిచాడో. And let us go with Brother Branham మరి సోదరు బ్రెన్హామ్ గారితో కలిసి వెళ్దాం ఆ విషయానికి. and see the seals in Matthew 24. మరి మత్తయి సువార్త 24లో ఉన్న ముద్రలను చూద్దాం మనం. This is where the disciples asked 3 questions. ఇక్కడ శిష్యులు 3 ప్రశ్నలు అడుగుతున్నారు. When will these things be? ఎప్పుడు ఈ కార్యములు జరుగును? What shall be the sign of thy coming? నీ రాకడను గూర్చిన సూచన ఏమిటి? Coming. Coming. Yeah, that's something. రాకడ అవును, అక్కడ ఏదో ఉంది. Yeah. So he's going to answer that question about his coming now. కాబట్టి ఇప్పుడు ఆయన తన యొక్క రాకడను గురించి వారు అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వబోతున్నాడు ఆయన. What shall be the sign of the end of the world? మరి యుగ సమాప్తికి సూచన ఏమిటి?
Now Jesus starts answering. మరి ఇక్కడ యేసుగా జవాబు ఇవ్వడం ప్రారంభించాడు. Verse 4 and 5, brother, can you read it? 4వ వచనం 5వ వచనం సోదరులు మీరు చదవగలుగుతారా? యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. Verse 4 and 5. మరి 4, 5వ వచనము Antichrist. క్రీస్తు విరోధి. Many shall call themselves Christ, అనేకులు క్రీస్తుని పిలువబడతారు, but they are deceivers. కానీ వారు మోసపరచువారు. What is the first seal? మొదటి ముద్ర ఏమిటి? Antichrist. క్రీస్తు విరోధి. So first seal కాబట్టి మొదటి ముద్ర is verse 4 and 5. 4, 5 వచనాలు. Verse 6, please. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. మరి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోతురు. మీరు కలవరపడకుండా చూచుకున్నది, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. What is the 6th verse talking about? 6వ వచనం దేని గురించి మాట్లాడుతున్నది? Wars. యుద్ధముల గురించి. Red horse. ఎర్రగుర్రము. Second seal. 2వ ముద్ర. Brother Branham said that. సోదరు బెన్హామ్ గారు చెప్పారు అది. Read the message. వర్తమానం చదవండి. He had a sword in his hand. అతని చేతిలో ఒక కత్తి కలిగి ఉన్నాడు, ఒక ఖడ్గమును కలిగి ఉన్నాడు. Verse 7 and 8. మరి 7, 8 వచనం చదువుదాం. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. Famines. చూడండి, కరువులు. Famines. కరువులు. Third seal. 3వ ముద్ర. A measure of wheat for a penny. మరియు అక్కడ ఒక్క కాసుకే ఎవరు కొలబడుట. That is the third seal. అది 3వ ముద్ర. Pestilences. మరియు Mahamari. I don't know what's written in Telugu. Pestilences. Famines and pestilences. కరువులను భూకంపములను. Pestilences. Brother, I don't know if it is in Telugu. Yeah, there but is English no- says pestilences. Mahamari. రోగములు. యాక్చువల్ గా తెలుగులో లేదు అది. రోగములు. What is pestilences? తెగుళ్ళు. ఏంటి తెగుళ్ళు అనగా ఏమిటి? What are pestilences? అసలు తెగులు అనగా ఏమిటి? Pale horse. పాండువర్ణపు గుర్రం. Fourth seal. 4వ ముద్ర. I'm not saying that. అది నేను చెప్తలేనండి. Brother Branham said that. ఎస్, సోదరు బ్రెనామ్ గారు చెప్పారు. So you have seen first seal, second seal, third seal, fourth seal. కాబట్టి ఇప్పుడు నువ్వు మొదటి ముద్రను చూస్తావు, 2వ ముద్రను చూస్తావు, 3వ ముద్రను చూస్తావు, 4వ ముద్రను చూస్తావు. Now read from verse 9 to verse 13, brother. ఇప్పుడు 9 నుండి 13 వచనం చదవండి సోదరుడా. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించిన అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. Verse 9 to 13. 9 నుండి 13 వచనం వరకు Jews are being told. Jews are being told. Jews are being told by Jesus. యోధులకు చెప్పబడుతున్నది. యేసు చెప్తున్నాడు, You shall be killed. మీరు చంపబడతారు. You shall be hated of all nations. మరియు సమస్త జనుల చేత మీరు ద్వేషించబడతారు. What was that? అది ఏమిటి? Fifth seal. 5వ ముద్ర. అది 5వ ముద్ర. So let us recapitulate. మరలా ఒకసారి దాన్ని చెప్పుకుందాం. Verse 4 and 5. 4, 5 వచనాలు. First seal. మొదటి ముద్ర. 6th verse. 6వ వచనం. Second seal. 2వ ముద్ర. 7th and 8th verse. 7, 8 వచనాలు. Third and fourth seal. మరియు 3, 4 ముద్రలు. Verse 9 to 13. మరి 9 నుండి 13 వచనాలు. Fifth seal. అది 5వ ముద్ర. Now when did Brother Branham, which verse did Brother Branham take for the 6th seal? ఇప్పుడు సోదరు బెన్నాం గారు 6వ ముద్రకు ఏ వచనాన్ని తీసుకున్నాడు? ఆయన Verse 29. 29వ వచనాన్ని తీసుకున్నాడు. Verse 29 and verse 30. Can you read it, brother? మరి 29, 30 వచనాలు మీరు చదవగలుగుతావా సోదరా? ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకొందురు. Where is the 6th seal? ఇప్పుడు 6వ ముద్ర ఎక్కడ ఉంది? Verse 29, 30. 29, 30 వచనాల్లో ఉంది. Hello. Good evening. శుభ సాయంకాలం. What's happening here? ఇక్కడ ఏం జరుగుతుంది? He jumped a big portion. చాలా పెద్ద భాగాన్ని ఆయన దాటుకొని వెళ్ళాడు.
Verse 9 to 13 is the fifth seal. 9 నుండి 13 వచనాల వరకు ఐదో ముద్ర. Verse 29, 30 is the sixth seal. 29, 30 వచనాలు ఆరో ముద్ర. What is 14 to 28? మరి 14 నుండి 28 వచనాలు ఏంటి? Gap. ఖాళీ. Again a gap. మరలా ఒక ఖాళీ. Between the fifth seal and the sixth seal. ఐదవ ముద్రకు ఆరో ముద్రకు మధ్యలో మరలా ఖాళీ. Between trumpets and atonement. బూరలకును మరియు ప్రాయశ్చిత్తమునకు మధ్యలో ఖాళీ. That gap is not in Revelation 6. ఆ ఖాళీ ప్రకటన 6లో లేదు. But that gap is in Matthew 24. కానీ ఆ ఖాళీ ఇక్కడ మత్తయి సువార్త 24లో ఉంది. And just to announce to you, మరి నేను మీకు దీన్ని ప్రకటించుటకు exactly verse 14 to verse 28, మరియు సరిగ్గా 14వ వచనం నుండి 28వ వచనం వరకు he preached it and anointed ones at the end time. ఆమేన్. అంత్యకాలమందు అభిషక్తులు అనే వర్తమానములో ఆయన బోధించాడు. In anointed ones in the end time, మరి అంత్యకాలమందు అభిషక్తులు అనే వర్తమానంలో he preached Matthew 24, 14 to 28. ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 నుండి 18 వచనం వరకు 14 నుండి 28 వచనం వరకు బోధించాడు ఆయన. Between trumpets and atonement ఆ బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో is anointed ones. అభిషేకించబడిన వారు ఉన్నారు. False ones, అబద్ధికులు, I am not interested. వారిపైన నాకు ఆసక్తి లేదు. But there are some true ones. కానీ కొంత నిజమైన వారు ఉన్నారు అభిషక్తులు. False Christs, మరి అబద్ధ క్రీస్తులు, I am not interested. వారిపైన నాకు అసలు ఆసక్తి లేదు. But there are some true Christs. కానీ నిజమైన క్రీస్తులు కూడా ఉన్నారు. Are you listening, please? దయచేసి మీరు వింటున్నారా? So verse 14 to 28, కాబట్టి ఇప్పుడు 14 నుండి 28 వరకు again, మరలా ఖాళీ. this is the beauty of the Bible. పరిశుద్ధ గ్రంథం యొక్క సౌందర్యం ఇదే. It hides it in one place and reveals it in another place. ఒక స్థలములోనో అది దాచబడి ఉంటది, ఇంకొక స్థలములోనో అది బయలుపరచబడుతుంది. That gap between the fifth and the sixth seal is not in Revelation 6. ప్రకటన 6లో ఆ 5-6 ముద్రల మధ్యలో ఉన్న ఖాళీ లేదు. But it is here in Matthew 24. కానీ ఇక్కడ మత్తయి 24లో ఉన్నది ఇక్కడ. So this gap కాబట్టి ఈ ఖాళీ between the fifth and the sixth seal మరి 5-6 ముద్రల మధ్యలో ఉన్న ఖాళీ is Matthew 24, మత్తయి 24 14 to 28. మరియు 14 నుండి 28 వరకు. Now that is EO period. We know that. ఇప్పుడు అది మీ భాగము, అది మీ సమయం అని మీకు తెలుసు. Let's read it మనం చదువుదాం. and let us see what is there in that gap. మరి అసలు ఆ ఖాళీలో ఏముందో చూద్దాం. Verse 14, brother. 14 వచనం చదువుదాం. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. What is the very first verse? చూడండి, మొదటి వచనమే ఏంటి అసలు? 14th verse. 14 వచనం. This gospel of the kingdom ఈ రాజ్య సువార్త shall be preached in all the world. సకల జనములకు బోధించబడుతుంది. When? ఎప్పుడు? After 9 to 13. 9 నుండి 13 వచనం తర్వాత, After the second woe. రెండవ శ్రమ తర్వాత. When this gospel shall be preached, మరి ఎప్పుడు ఈ సువార్త ప్రకటించబడుతుంది? then shall the end come. ఎప్పుడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు అంతము వస్తుంది. So what will be this gospel? కాబట్టి ఈ సువార్త ఏమిటి? End time message. చివరి కాల వర్తమానం అయితే It's here. అంతం వస్తుందని ఇక్కడ ఉంది కదా. You see. కాబట్టి ఈ సువార్త ఏంటంటే అంత్యకాల సువార్త. You see. చూడండి, It's all written here. అదంతా ఇగో ఇక్కడ రాయబడ్డది. It was hidden అది అక్కడ దాచబడింది, but revealed. కానీ బయలుపరచబడుతున్నది. Hallelujah. హల్లెలూయా. It's the end time message. ఇది అంత్యకాల వర్తమానం ఇది. What is verse 15? మరి 15వ వచనం ఏం చెప్తున్నది? When you shall see the abomination of desolation spoken by Daniel, whoso readeth, let him understand.
కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకమైన హే వస్తు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. What did Daniel hear? దానియేలు ఏం విన్నాడు? Thunders. ఉరుములు విన్నాడు. What did Daniel preach? దానియేలు ఏం బోధించాడు? Thunders. ఉరుములు బోధించాడు. Where is the Daniel's vision? మరి దానియేలు యొక్క దర్శనం ఎక్కడుంది? 14 to 28. 14 నుండి 28 వచనాల వరకు. That's where thunders are. అక్కడే ఉరుములున్నాయి. What is the abomination of desolation? మరి ఆ నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలంలో నిలిచబడడానికి ఏమిటి? In one type it is the mosque of Omar. మరి ఒక సాదృశ్యంలోనైతే అది ఓమార్ మసీదు. But in another type, కానీ ఇంకొక సాదృశ్యంలో it's Rome. అది రోము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దట్స్ రైట్. And what did he say? మరి ఆయన ఏం చెప్తున్నాడు? Who readeth, let him understand. చదువువాడు గ్రహించును గాక. Listen. వినండి. Who doesn't read, మరి చదవని వాడి సంగతి ఏంటి? let him not understand. చదవని వాడి సంగతి ఏంటిది? వాడు గ్రహించకుండా ఉండును గాక. Who read, let him understand. చదువువాడు గ్రహించును గాక. Who doesn't read, మరి చదవని వాడు let him not understand. వాడికి అర్థం కాకుండా ఉండును గాక, గ్రహించకుండా ఉండును గాక. So clear written here. కాబట్టి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడ్డది. That is why we are reading it. అందుకే మనం దాన్ని చదువుతాం. Because those who read will understand. ఎందుకనగా ఎవరైతే దాన్ని చదువుతారో వారికి అది అర్థమవుతుంది. Why? ఎందుకు? It is a secret. అదొక రహస్యం. It is a mystery. అదొక మర్మము. It was hiding in the thunders. అది ఉరుములలో కింద దాచబడి ఉన్నది. Amen. ఆమేన్. I am going to jump up and show you. మరి Verse ఇంకా నేను ముందుకు దునికి 24. 24 వచనం. For there shall arise false Christs, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను false వచ్చి prophets. ఆ, Where will these false prophets and false Christs arise? మరి ఎక్కడ ఈ అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు లేస్తారు? Between trumpets and atonement. ఆ బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో వాళ్ళు లేస్తారు. Where will Jannes and Jambres come? ఎన్నయ్య యామరేలు ఎప్పుడొచ్చారు? Between trumpets and atonement. ఆ బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో వచ్చారు. To deceive the people, ప్రజలను మోసపరచడానికి, that they don't go in an exodus. వారు నిర్గమములోనికి వెళ్ళకుండా ఉండడానికి. But Jesus said, కానీ యేసు చెప్పాడు, I have told you before. కానీ నేను ముందుగానే మీతో చెప్తున్నాను. So where will Balaam appear? బిలాము ఇప్పుడు ఎక్కడ కనబడతాడు? Where will Hananiah appear? మరి హనాని ఎక్కడ కనబడతాడు? Where will Sidkiah appear? సిద్కియా ఎక్కడ కనబడతాడు? ఎక్కడ Between ప్రత్యక్షమవుతాడు? trumpets and atonement. బూరలకును అలానే ఆ బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో వీళ్ళు ప్రత్యక్షమవుతారు. Where will Micaiah appear? Micaiah the son of Imlah. ఇమ్లా కుమారుడైన మికాయ ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? Between 14 to 28. 14 నుండి 28 మధ్యలో. Where will Moses appear? మోషే ఎక్కడ Where will ప్రత్యక్షమవుతాడు? Joshua and Caleb appear? యోషువ కాలేబులు ఎక్కడ ప్రత్యక్షమవుతారు? 14 to 28. 14 నుండి 28 వచనంలో. It's so simple. ఇది చాలా సామాన్యంగా ఉంది. Where will Jeremiah appear? ఇర్మియా ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? Between 14 to 28. మరి 14 నుండి 28 మధ్యలో. True anointed ones, నిజంగా అభిషక్తులు, false anointed ones. అబద్ధపు అభిషక్తులు. Where? ఎక్కడ? Between trumpets and atonement. బూరలకును ప్రాయశ్చిత్తమునకు మధ్యలో. Let's take Micaiah. మరియు మికాయను చూసుకుందాం మనం. You know when Micaiah appeared? మరి మీకు తెలుసా మికాయ ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడో? Ahab had already fought 2 battles. ఆహాబు అప్పటికే 2 యుద్ధములు చేశాడు. With Ben-Hadad. With Ben-Hadad. with Ben-Hadad. Yeah. yes brother. He had fought 2 battles. మరి బెన్హదదుతో రైట్. బెన్హదదుతో 2 యుద్ధములు చేశాడు. And now was the 3rd battle. మరి ఇప్పుడు ఇక 3వ యుద్ధము. The battle of Ramoth Gilead. రామోత్ గిల్యాది యొక్క యుద్ధము. Which was the battle in which Ahab died. మరి ఆ యుద్ధములోనే ఆహాబు చనిపోయాడు. Which is the battle of Armageddon. అది ఆర్మగెద్దోను యుద్ధం అయి ఉన్నది. Between the 2nd and the 3rd battle. yes 2 మరియు 3వ యుద్ధము మధ్యలో. Between the 6th and the 7th trumpet. 6 మరియు 7వ బూరల మధ్యలో came the false anointed one. అబద్ధపు అభిషక్తులు వచ్చారు. Sidkiah. సిద్కియా వచ్చాడు. Came the true anointed one.
నిజమైన అభిషక్తితో కలిసి వచ్చాడు. Micaiah, మికాయా the son of Imlah. మరియు ఇమ్లా కుమారుడైన మికాయా వచ్చాడు, నిజమైన అభిషక్తుడు. What happened to Ahab? మరి అహాబుకి ఏం జరిగింది? He died in that battle. ఆ యుద్ధంలో అతను చనిపోయాడు. What will happen to Beast and his army? మరియు ఆ మృగమునకు దాని యొక్క సైన్యంకి ఏం జరుగుతుంది? They'll be killed in the battle of Armageddon. ఆర్మగెద్దోను యుద్ధములో వారు చంపబడతారు. But between that sixth and the seventh trumpet, కానీ 6-7 బూరల మధ్యలో, between the second and the third woe, మరియు 2-3 శ్రమల మధ్యలో is Imlah, Micaiah, the son of Imlah. మరియు ఇమ్లా కుమారుడైన మికాయా ఉంటాడు. Who is Micaiah, the son of Imlah? మరియు ఇమ్లా కుమారుడైన మికాయా ఎవరు? He's one of the 7,000 7,000లో అతను ఒకడై ఉన్నాడు. who was saved in the ministry of Elijah. ఏలియా యొక్క పరిచర్యలో రక్షించబడిన 7,000లో ఒకడై ఉన్నాడు. Because Micaiah doesn't have his own message. ఎందుకనగా మికాయా దగ్గర తనకు సొంత వర్తమానం లేదు. He refers back to what Elijah said. ఏలియా ఏం చెప్పాడో దానినే తిరిగి ఆయన చూపించాడు. So who is this Micaiah? కాబట్టి వీడు ఈ మికాయా ఎవరు? Some people sitting here, I believe, కొంతమంది ప్రజలు ఇక్కడ కూర్చొని ఉన్నారు అనుకుంటున్నా, నేను నమ్ముతున్నా, నేను ఆ మికాయా ఇక్కడే ఉన్నాడని. and that mystery between the second and the third battle మరి ఆ యొక్క మర్మము 2 మరియు 3 యుద్ధముల మధ్యలో జరుగుతున్నది. is happening here. అది ఇప్పుడు ఇక్కడ జరుగుతా ఉన్నది. Ahab had joined Jehoshaphat. మరి అహాబు యోషపాతుతో కలుస్తున్నాడు. Catholics meeting Protestants, క్యాథలిక్కులు ప్రొటెస్టెంట్లతో కలుస్తున్నారు. making a world council of churches. ఆ సంఘముల యొక్క సమాఖ్యం చేస్తున్నారు, ప్రపంచ సంఘముల సమాఖ్యం చేస్తున్నారు. Can two walk together lest they be agreed? ఏకీభవించకుండా ఇద్దరు కలిసి నడుతురా? But yet they became one for some time. అయినా కూడా వారు కొంతకాలం వరకు ఒకటయ్యారు. To go to the battle of Armageddon. ఆర్మగెద్దోను యుద్ధమునకు వెళ్ళడానికి. What happened in that hour? మరి ఆ గడియలో ఏం జరిగింది? A lying spirit came from hell. A lying spirit came from hell మరి పాతాళములో నుండి ఒక అబద్ధపు ఆత్మ వచ్చినది. and entered Sidkiah and the 400 prophets. ఆ సిద్కియాలోను అతను ఒక 400 మంది ప్రవక్తలలోను అది ప్రవేశించినది. What happened today? ఈ రోజు ఏం జరిగింది? 3 unclean spirit like frogs కప్పల వలె 3 అపవిత్ర ఆత్మలు entered the false prophet అబద్ధ ప్రవక్తలలోనికి అది ప్రవేశించింది. to lead them to Armageddon. అర్మగెద్దోనులోనికి వారిని నడిపించడానికి. What was Sidkiah's message? మరి సిద్కియా యొక్క వర్తమానం ఏంటి? Go on ముందుకు వెళ్ళు, to the battle. యుద్ధం చేయి. What are the 3 unclean spirit like frogs doing? మరియు ఈ కప్పల వలె ఉన్న ఈ 3 అపవిత్ర ఆత్మలు ఏం చేస్తున్నాయి? Leading to Armageddon. అర్మగెద్దోను యుద్ధమునకు నడిపిస్తా ఉన్నది. At that particular point of time, మరి ఆ యొక్క ప్రత్యేకమైన సమయంలో Ahab and Jehoshaphat, అహాబు యోషపాతు, political power, రాజకీయ శక్తులు, Sidkiah and 400, మరి సిద్కియా 400 మంది ప్రవక్తలు, religious power, మరియు ఆత్మ సంబంధ మత సంబంధమైన శక్తులు, evil spirit from hell, పాతాళములో నుండి దురాత్మ, అబద్ధపాత్మ, demonic power, దయ్యపు శక్తి, white, red and black. తెలుపు, నలుపు, ఎరుపు, ఈ 3 joined together, ఈ 3 కలుస్తున్నాయి, 3 చెతగడుతున్నాయి. to bring a pale color, పాండుర వర్ణపు రంగును తీసుకురావడానికి, to lead to Armageddon. ఆర్మగిదోనికి నడిపించడానికి. At that time, మరి ఆ సమయంలో between the second and third battle, మరియు 2-3 యుద్ధముల మధ్యలో, between trumpets and atonement, బూరలు మరియు ఆ ప్రాయశ్చిత మధ్యలో Micaiah appears, మికాయా ప్రత్యక్షమవుతాడు. who believes the message of Elijah. ఏలియా వర్తమానమును నమ్మిన మికాయా ప్రత్యక్షమవుతాడు. Again you see that gap. మరలా ఇప్పుడు నువ్వు ఆ కాలిని చూస్తున్నావు. That is why ఆకారమును బట్టే false prophets, అబద్ధ ప్రవక్తలు, Jannes and Jambres, ఎన్నే యామ్రేలు, where are they? ఎక్కడున్నారు వారు? Between the 5th and the 6th seal, 5-6 ముద్రల మధ్యలో ఉన్నారు. between trumpets and atonement. బూరలు మరి ప్రాయశ్చిత మధ్యలో. See, it's in the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. Thank God the 14 to 28 doesn't close there. చూడండి, 14 నుండి 28 వచనము అక్కడికే ముగించబడినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Then comes verse 27. తర్వాత 27 వచనము వస్తున్నది. మెరుపు తూర్పున పుట్టి, ఆమేన్.
మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగా ఎక్కడ ఉన్నదో అక్కడ పక్షిరాజులు పోగవును. ఆమేన్. హల్లెలూయా. Where is that coming? ఇప్పుడు ఆ రాకడ ఎక్కడుంది? 14 to 28. 14 నుండి 28లో Between the fifth and the sixth seal. 5 మరియు 6వ ముద్ర మధ్యలో, Between trumpets and atonement. బూరలు మరి ప్రాశ్చిత మధ్యలో ఉంది ఆ రాకడ. Now. ఇప్పుడు That's where the coming takes place. అక్కడే రాకడ జరుగుతుంది. Which is the seventh seal. ఆ రాకడే 7వ ముద్ర ఉన్నది. Now this is the beauty of scripture. చూడండి, లేఖనం యొక్క సౌందర్యం ఇదే. People start reading seventh seal from the parable of the fig tree. యా 7వ ముద్రను గూర్చి ప్రజలు అక్కడ అంజూరపు చెట్టు యొక్క ఉపమానం దగ్గర నుండి చదవడం ప్రారంభిస్తారు. Which is verse 32. అది 32వ వచనంలో ఉన్నది. But seventh seal is hidden between 14 to 28. ఎస్. కానీ 7వ ముద్ర అనేది 14 నుండి 28వ వచనం మధ్యలో అది దాచబడి ఉన్నది. The coming is written here. రాకడ ఇక్కడ రాయబడ్డది. Between that fifth and the sixth seal. 5 ముద్ర 6వ ముద్ర మధ్యలో. Between trumpets and atonement. ఆ బూరలకు ప్రాశ్చితమునకు మధ్యలో. Brother Ashish, from where did you bring? సోదరుడు ఆశీస్ నువ్వు ఎక్కడి నుండి తీసుకొచ్చావు? Read the message. సోదరు బ్రహ్నామ్ గారు చెప్పింది వర్తమానాలు చదవండి. Where is all that? అదంతా ఎక్కడ ఉంది? In the message. వర్తమానంలో ఉంది. Where the carcass is, ఎక్కడైతే పెనుగ ఉండునో eagles will be gathered together. పక్షిరాజులు అక్కడ పోగవును. Where are these eagles? ఎక్కడున్నారు ఈ పక్షిరాజులు? Between trumpets and atonement. బూరలు మరి ప్రాశ్చిత మధ్యలో ఉన్నారు. That's the eagle age. మరి అదే ఆ పక్షిరాజుల కాలము. That's the age of the seventh seal. అదే 7వ ముద్ర యొక్క కాలము. That is the age of the silence. అదే నిశ్శబ్దం యొక్క కాలము. All in the gap. అదంతా ఈ ఖాళీలో ఉంది. Can you see that? దాన్ని మీరు చూడగలుగుతున్నారా? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Now I will show you another type. ఇప్పుడు నేను మరొక సాదృశ్యాన్ని చూపిస్తా. As it was in the days of Noah. నోవాహు దినములలో జరిగినట్టు. Genesis 6. Genesis 6. Yeah. ఆదికాండం 6.